గంటలు గంటలు జిమ్ చేస్తున్నావా, తిండి మానేసి కడుపు మార్చుకుంటున్నావా, అయినా సరే నీ బరువు 1 గ్రామ్ కూడా కదలట్లేదా? అయితే మీ బాడీలో ఉన్న మెయిన్ స్విచ్ పాడైపోయింది. అదే మీ లివర్. లివర్ లో కొవ్వు పెరిగిపోయి ఉంటే అది మీ బాడీని ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లోకి తీసుకువెళ్ళదు. అందుకే ఈ రోజు మన టార్గెట్ లివర్ ని క్లీన్ చేయడం. మన లివర్ బైల్ జ్యూస్ ని తయారు చేస్తుంది. ఈ బైల్ పని ఏంటో తెలుసా? బాడీలో ఉన్న మొండి కొవ్వుని కరిగించడం. కానీ లివర్ చుట్టూ ఫ్యాట్ ఉంటే అది బైల్ ని తయారు చేయలేదు. దీని నుంచి బయటపడాలంటే మనకు గ్లూటథయాన్ మరియు క్రూసిఫెరస్ పవర్ కావాలి. ఇవి లివర్ లో ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపేసి దాన్ని మళ్ళీ కొత్త ఇలా మారుస్తాయి. అందుకే డే 7 కమాండ్ ఏంటో తెలుసా? ది బిట్టర్ క్లీన్స్. ఈ రోజు మీ ప్లేట్ లో చేదుగా లేదా వగరుగా ఉండే కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ లేదా బ్రకోలీ ఉండాల్సిందే. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. ఇది మీ లివర్ లోని ఫ్యాట్స్ ని కరిగించి యాసిడ్ లో పనిచేస్తుంది. నెంబర్ 1 కాఫీ అండ్ కోలిన్. కేవలం కూరగాయలే కాదు, కొన్ని పానీయాలు కూడా లివర్ ని కాపాడతాయి. రోజుకి 1 లేదా 2 కప్పుల బ్లాక్ కాఫీ చక్కెర లేకుండా తాగడం వల్ల లివర్ ఎంజైమ్స్ మెరుగుపడతాయి. అలాగే కోడిగుడ్డులో ఉండే కోలిన్ అనే పోషకం లివర్ లో కొవ్వు పెరిగిపోకుండా అంటే ఫ్యాటీ లివర్ రాకుండా అడ్డుకుంటుంది. నెంబర్ 2 3 hour గ్యాప్ రూల్. లివర్ కేవలం డైజెషన్ చేయడమే కాదు, క్లీనింగ్ కూడా చేయాలి. మీరు పడుకోవడానికి కనీసం 3 hours ముందు భోజనం ముగించాలి. మీరు తిన్న వెంటనే పడుకుంటే లివర్ డైజెషన్ చేసే దాంట్లో బిజీ అయిపోతుంది. మరి తనని తను ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంది? డిటాక్సిఫికేషన్ జరగకపోతే లివర్ క్లీన్ అవ్వదు. నైట్ లివర్ ఖాళీగా ఉంచితేనే అది బాడీలో టాక్సిన్స్ ని ఫ్లష్ చేస్తుంది. నెంబర్ 3 హైడ్రేషన్ విత్ బిటర్స్. లివర్ కి చేదంటే చాలా ఇష్టం. చేదు మరియు వగరు రుచులు లివర్ లో బైల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బైల్ ఎంత ఎక్కువగా ఉంటే మీ రక్తంలో కొవ్వు అంత వేగంగా బయటకు కరిగిపోతుంది. బరువు పెరుగుతూనే ఉంటావు. మరి క్లీనింగ్ కి సిద్ధమేనా? అయితే కామెంట్ లో క్లీన్ అని టైప్ చేయండి.